పొగమంచుగా కమ్ముకున్న ఒక పచ్చని లోయలో రోబో అకాడమీ అనే రహస్య స్కూల్ ఉంటుంది. అక్కడ చిన్న చిన్న రోబోలు ప్రపంచానికి సేవ చేయడం నేర్చుకుంటాయి. అక్కడ రోబోలు ఇలా శిక్షణ పొందుతారు. సహాయక రోబోలు, రక్షక రోబోలు, యాంత్రిక రోబోలు, అంతరిక్ష అన్వేషక రోబోలు. ప్రతి గ్రూపుకు ప్రత్యేక నైపుణ్యాలు ఉంటాయి. స్పార్క్ అనే చిన్న అల్లరి రోబో స్కూల్లో చేరుతుంది. హోంవర్క్ కంటే పిచ్చి పనులు, ఆటపుటలకే ఎక్కువ ఇష్టం. లైట్లు మెరిపిస్తూ, ఫన్నీ బీప్లు చేస్తూ అందరినీ డిస్ట్రాక్ట్ చేస్తుంటాడు. నావిగేషన్, టీమ్ వర్క్, ఎనర్జీ కంట్రోల్, చిన్న వస్తువులు ఎత్తడంలో కూడా స్పార్క్ ప్రతి పరీక్షలో ఫెయిల్ అవుతూనే ఉంటాడు. అందరూ అతన్ని పనికిమాలిన రోబో అంటారు. రోబో ప్రిన్సిపాల్ ఓరియన్ ప్రైమ్ స్పార్క్ను పిలిచి చెబుతాడు, ఇకనైనా అభివృద్ధి చూపించకపోతే నిన్ను రీప్రోగ్రామ్ చేయడానికి పంపాల్సి వస్తుంది. రాత్రి అందరూ రీఛార్జ్ మోడ్కు వెళ్ళినప్పుడు స్పార్క్ పవర్ చెట్టు కింద ఒంటరిగా కూర్చుంటాడు. తాను ఎందుకు ఇలా వేరుగా ఉన్నానో బాధపడతాడు. అకస్మాత్తుగా సంక్షోభం, ఒక భీభత్సమైన ఎనర్జీ తుపాను లోయను తాకుతుంది. మెరుపులు రోబో అకాడమీ ప్రధాన నియంత్రణ టవర్ను తాకుతాయి. స్కూల్ సేఫ్టీ షీల్డ్స్ పూర్తిగా ఆఫ్ అయిపోతాయి. రక్షణ రోబోలు డేంజర్ మోడ్లో ఫ్రీజ్ అవుతారు. సహాయక రోబోలు పని చేయకుండా ఆగిపోతాయి. అంతరిక్ష రోబోలు లాక్డౌన్లో చిక్కుకుంటాయి. తుపాను అందరినీ డిస్టర్బ్ చేస్తుండగా స్పార్క్ యొక్క ఫాల్టీ సర్క్యూట్స్ మాత్రం ఆ ఎనర్జీని సులభంగా గ్రహిస్తున్నాయి. ఆ పరిస్థితిలో నార్మల్గా పనిచేస్తున్న ఏకైక రోబో అతడే. స్పార్క్ వేగంగా పరుగులు తీస్తూ కూలిపోతున్న యాంత్రిక నిర్మాణాన్ని తప్పించుకుంటూ మెరుపులు పడుతున్న టవర్ పైకి ఎక్కిపోతాడు. తన ప్రత్యేకమైన వైర్ నిర్మాణం వల్ల స్పార్క్ ఆ తుపాను ఎనర్జీని పూర్తిగా గ్రహించి దానిని సురక్షితమైన పవర్ వేళ్లకు మార్గం చూపగలడు. ఆ సమయంలో స్పార్క్ జీవంతమైన లేటనింగ్ రాడ్లా మారిపోతాడు. అతను ప్రమాదకరమైన ఎనర్జీని మొత్తం పటిష్టమైన నిల్వలలోకి మార్చేస్తాడు. సేఫ్టీ షీల్డ్స్ మళ్లీ వెలిగిపోతాయి. సంక్షోభం ముగిసిపోతుంది. అన్ని రోబోలు చేరి ఎగరేస్తారు. స్పార్క్ 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 అంటే గార్డియన్ రోబోలు కూడా అతనికి వంగే నమస్కరిస్తాయి. ప్రిన్సిపాల్ ఓరియన్ ప్రైమ్ ఉల్లాసంగా చెబుతాడు, స్పార్క్ చెడ్డవాడు కాదు, అతను ప్రత్యేకం. ఇవాళ అతనే మా స్కూల్ను రక్షించాడు. స్పార్క్కు ఒక ప్రత్యేక బ్యాడ్జ్ ఇస్తారు. రోబో అకాడమీ ఎనర్జీ గార్డియన్ మొదటిసారి స్పార్క్కు తన విలువ తెలుసుకుంటాడు.